హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చికెన్ గోంగూర వండుకుందాం. చట్టి హీట్ అవుతుంది, ఆయిల్ వేస్తున్నాను. చికెన్ గోంగూర కదా, కొంచెం నీసు ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. నేను దీంతో 3 స్పూన్లు వేసాను అనమాట. ఇదిగోండి, చికెన్ గోంగూరలోకి యాలకులు, చెక్క, లవంగాయలు, బిర్యానీ ఆకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పెద్దలపాయి, ఇదిగోండి దంచి ఫ్రెష్గా వాడుకున్న అల్లం చిన్నపాయ వేస్తున్నాం. కట్ చేసి పెట్టిన టమాటాలు వేస్తున్నాం. ఇవన్నీ 3 కాయలు తీసుకున్నంత కాయలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి కళ్ళుప్పు వేస్తున్నాం. ముందు 1 స్పూన్ వేస్తున్నాను, తర్వాత చూసుకుని మనం వేసుకోవచ్చు ఉప్పు. ఇది జీరా పొడి, జీలకర్ర పొడి ఏపి పెట్టుకున్న పొడి, ధనియాల పొడి ఏపి ఈ పౌడర్ ఇలా పట్టి పెట్టుకున్నాను నేను. ధనియాల పొడి వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు 4 కాయలు కోసుకున్నాం, కాయలు కారంగానే ఉంది. ఇదిగోండి కారం వేస్తున్నాను. ఇది చిన్న స్పూను, 3 స్పూన్లు వేసుకున్నాను. అంటే మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి కారం అనేది. వాళ్ళు ఏదో వీడియోలో వేసారులే నేను కూడా వేస్తాలే అని వేస్తే పిల్లల పాపం తినలేరు. కాబట్టి కారం అనేది మన ఆప్షన్, అది ఉప్పు కారం. కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొంచెం పుదీనా వేస్తున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది చికెన్ గోంగూరకి. ఇప్పుడు ఏం చేద్దామంటే గోంగూర పెట్టుకుందాం. ఇదిగోండి గోంగూరని ఏం చేసానంటే గుంజి శుభ్రంగా కోసుకొని నేను ఒక 7 కట్టలు తీసుకున్నా. 7 కట్టలు తీసుకొని కోసుకొని ఇట్లా చాకుతోటి తరిగాను అన్నమాట. తరిగి శుభ్రంగా ఇసుక లేకుండా గుంజుకొని పెట్టుకున్నాను. గుండేస్తున్నాను. దీన్ని ఇలాగ మూత పెట్టి వదిలేస్తే ఏమైందంటే మొత్తం మగ్గి కింద కుంగిద్ది. అప్పుడు గంటి పెట్టి తిప్పుకుందాం. ఓకే, ఒకసారి తిప్పుకుందాం. చూసారా ఇట్లా కిందకి వెళ్ళిపోయింది మగ్గి ఆకు. ఇట్లా ఒకసారి కదిలిద్దాం, ఎందుకంటే అడుగుంటుంది అన్నమాట. కాటు పోతే బాగోదు కూర, కాటు వాసన వచ్చింది. వాటర్ ఏమి వేయలేదు కాబట్టి కొంచెం కాటు వాసన వచ్చింది. దాన్ని మనం చూసుకోవాలి. గోంగూరలో గుంజని నీళ్ళే ఉంటాయి కదా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇదిగోండి శుభ్రం కడిగి పెట్టుకున్నాను నేను. చూసారా, ఇప్పుడు ఇది ఇట్లా చికెన్ వేసాం కదా, ఈ చికెన్లో వచ్చిన నీళ్ళతో గోంగూరతో కలిపి ఉడుకుద్ది. సిమ్లో ఉడికించాలి. ఇంకోటి ఏంటంటే కొంచెం వాటర్ కావాలనుకుంటే ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవచ్చు. లేదు ఇదే సరిపోతుంది అనుకుంటే దీంట్లో ఉడికించుకుని అయినా మనం తినవచ్చు అన్నమాట. చూసారా ఎలా ఉడుకుతుందో, తొక్క తొక్క తొక్క. అవన్నీ చికెన్లో నీళ్ళేనండి. చూడండి, ఈ పులుపు కారం ఆ చికెన్కి పెడితే ఉంటుందండి. వావ్, అది టేస్ట్ వచ్చింది. కానీ కొంచెం ఇలా తిప్పుకోండి. వీడియోకి అంత కనిపించట్లేదు కదా అని తిప్పకుండా పెట్టి వదిలేస్తే ఏమవుతుందంటే కాటు పోద్ది. కాటు పోయి టేస్ట్ అనేది ఉండదు, కాటు వాసన వచ్చింది. చూసారా ఇట్లా కదిలియాలి. వాటర్ ఇవే సరిపోతున్నాయి. చూసినా గోంగూరలో చికెన్లో కొంచెం ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు సాలలేదు కానీ వావ్ సూపర్ టేస్ట్గా ఉంది.
ఇదిగోండి వేస్తున్నా. ఒకవేళ సాలకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కసిమ అవుతుంది, తినకుండా వేస్ట్ అయిపోతుంది. మట్టి సెట్లో పెట్టండి. పుల్ల పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్లల పొయ్యి అనుకుంటాం కానీ ఆ పుల్లల పొయ్యి మీద వండుకున్న వంటే మనకి మంచి ఆరోగ్యము, వంట కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. అప్పుడప్పుడు గ్యాస్ అయిపోయినప్పుడు నేను చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు వండుతూ ఉంటాను. మమ్మీ చాలా బాగుంది మమ్మీ అంటారు మా పిల్లలు. సరే ఎలా ఉడికిందో, గోంగూర ఉడికింది, చికెన్ ఉడికింది, గ్రేవీ కూడా వచ్చింది. పచ్చివాసన అనేది ఉండకూడదు. గోంగూర పచ్చివాసన ఉంటే మనకు తినడానికి ఇష్టపడవు. ఇవ్వండి అయిపోయింది. ఫ్రెష్ కరివేపాకు, మా గార్డెన్లో మంచి చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు సరే. కొత్తిమీర వేస్తున్నాం. మీకు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం ఒక గ్లాస్ కానీ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ నీళ్ళతో ఉడుకుద్ది, కొంచెం లూజ్గా ఉంటుంది అన్నమాట. ఇలాగే చాలా టేస్ట్గా ఉంటుంది. దానికన్నా కూడా అయిపోయిందండి, కట్టేస్తున్నాను. ఇదిగోండి అయిపోయింది, కర్రీ మొత్తం ఫినిష్ అయిపోయింది. చూసారు కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.